హలో, స్వాగతం. ఈతలో కిటుకు నైపుణ్యాలను వృద్ధి చేసుకునేలా మీకు సహకరించడంపైనే ఈ కార్యక్రమాలు దృష్టి పెట్టాయి. తొలి భాగంలో మనం కొలను వ్యాయామం పైన దృష్టి పెడదాం. ఫ్రీ స్టైల్, సీతాకోక చిలుక, బ్యాక్ స్ట్రోక్, అలాగే చెస్ట్ స్ట్రోక్. ఈ 4 స్ట్రోక్స్ లోనూ మరింత గొప్పగా ఎలా ఈదాలి. రైలాండ్ వ్యాయామాల ద్వారా శక్తి, సౌలభ్యాలు వృద్ధి చెందడంపైనే మేము దృష్టి పెడుతున్నాం. ఉత్తమంగా అలాగే వేగంగా ఈదడం కోసమే ప్రత్యేకంగా దీన్ని రూపొందించాము. ఈత ఓ క్రీడ. ఇది దేహంలోని చాలా కండరాలను ఉపయోగించుకుంటుంది. ఈతగాళ్ల ప్రదర్శనలో భారీ తేడాను తీసుకురాగలిగిన కండరాలు మనకు 5 ఉన్నాయి. ఛాతీ, రొమ్ము, త్రిబాహు, కోర్, అలాగే తొడ కండరాలు. ఇంతకు ముందరి ఎపిసోడ్లో అప్పర్ బాడీని బలోపేతం చేయడం ఎలాగో, కొలనులో లాగుడు చర్యకు శక్తిని జోడించడం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం లోయర్ బాడీకి, ప్రత్యేకంగా తొడ కండరాలకు బలాన్ని, సౌలభ్యాన్ని జోడించడం పైనే దృష్టి పెడతాము. ఈ రోజు మనం చేయబోయే అన్ని వ్యాయామాలు కేవలం దేహపు బరువునే వాడుతాయి. సో వాటిని ఎక్కడైనా సరే చాలా తేలిగ్గా చేయొచ్చు. మీ దేహంలోని అతిపెద్ద కండరాలు కాళ్ళలోనే ఉన్నాయి. సో దేహాన్ని ముందుకు తోసేందుకు గాను నీళ్ళలో వ్యాయామం చేసేటప్పుడు అవి అత్యధికంగా ఆక్సిజన్ని తీసుకోవడాన్ని ఆపేస్తాయి. మీరు కేవలం చేతులనే వాడి నిజంగానే తీవ్రంగా చరుచుకుంటే మీరు ఎక్కువగా మరింత ఎక్కువసేపు ఈదినట్లుగాను, అయితే అనవసరంగా వేగంగా ఈదినట్లు గమనిస్తారు. చివరికి పోటీల్లోని ఈతగాడు తన క్రీడలో తన కాళ్ళలోని శక్తిని ఎప్పుడు వాడాలో, ఈదే దూరంలో ఏ బిందువు వద్ద తన కాళ్ళను వాడుకోవాలో వ్యూహాత్మకంగా నిర్వహించుకోవాలి. తద్వారా ఈత క్షేత్రంలో అదనపు ప్రయోగాన్ని పొందాలి. శక్తివంతమైన పుషప్స్ కి మునకలకు, తొడకండరాలు కూడా చాలా కీలకం. కాళ్ళలో బలం మీ ఈతకు శక్తిని జోడించడానికి తోడు నీళ్లలో మీ దేహాన్ని చురుగ్గా కదిలించేందుకు ఇది కీలకం. నేను ఈత వ్యాయామం చేసేటప్పుడు ప్రత్యామ్నాయాన్ని, అలాగే కాలి వ్యాయామం, అలాగే కోర్ వ్యాయామాన్ని అద్భుతంగా రూపొందించేందుకు నేను ఎప్పుడు ప్రయత్నిస్తాను. ఈ రెండింటి కలయిక నీళ్లలో మునుగుతున్నట్లుగా కాకుండా నీళ్లపైన అత్యుత్తమంగా ఈదుతున్నట్లు మీరు భావించేలా తోడ్పడతాయి. ఇక వ్యక్తిగతంగా నేను వారంలో కనీసం 11 సెషన్స్ శిక్షణ ఇస్తుంటాను. ఇందులో కనీసం 2 నుంచి 3 సెషన్స్ ని కొలనులో తన్నే కసరత్తులకి కేటాయిస్తుంటాను. నా వ్యాయామ కార్యక్రమంలో ఎల్లప్పుడూ కాలి వ్యాయామం చేర్చి ఉంటుంది. చివరికి నేలపైన, డ్రైలాండ్ వ్యాయామాల్లోనూ లోయర్ బాడీని బలోపేతం చేసే కసరత్తులను అందులో జోడించి ఉండాల్సిందే. ఒకవేళ మీరు విభిన్న స్ట్రోక్స్ లను చూస్తే, వాడే 4 ఈత స్ట్రోక్స్ లను చూస్తే ఈతలో మీరు కాలి కండరాలన్నింటినీ వాడుతున్నట్లుగా గుర్తిస్తారు. మడమల కదలికలపైన, అలాగే గజ్జల కదలికల స్థాయి మీద, తొడ ముందు, వెనుక కండరాల మీద కూడా మీరు ఆధారపడతారు. మీరు మీ కాలి కండరాలకు మొత్తంగా కసరత్తులను జోడించాలనుకుంటే వాటి కదలికలు లేకుండా ఎప్పటికీ ఖచ్చితంగా సాధ్యపడవు. ఇవాల్టి కార్యక్రమంలో ఒకటి అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రభావశీలమైంది, మిమ్మల్ని గాయాల బారిన పడకుండా ఏ క్షణమైన 100% మేర వ్యాయామాన్ని చేసేందుకు సిద్ధంగా ఉంచేందుకు సహకరించేది. సో ఈత వ్యాయామాలకు ముందే, అలాగే మీరు వ్యాయామశాలకు వెళ్ళడానికి ముందు మీ వామప్ లో భాగంగా మీరు చేయాలని నేను భావిస్తున్న కదలికల స్థాయిలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో ముందుగా మెడ తిప్పే కదలికలతో కసరత్తులను ప్రారంభిద్దాం. మీరు నీళ్ళలో ఉన్నప్పుడు, స్వేచ్ఛా శైలితో ఈదుతున్నప్పుడు, కిలోమీటర్ స్వేచ్ఛా శైలిలో వేలాది సార్లు మీరు తలను కుడి ఎడమలకు తిప్పుతుంటారు. సో మీరు ఆ కదలికలను పొందాలనుకుంటే, మీరు స్ప్రింట్ ఫ్రీ శైలి పొందాలనుకుంటే ఈ మెడను వ్యతిరేక దిశల్లో తిప్పాలి. సో వామప్ చేయకుండా దిగితే మీరు పెద్ద గాయంతో బయటికి రావాల్సి ఉంటుంది. సో మెడ తిప్పే కదలికలతో ప్రారంభిద్దాం. కళ్ళు మూసుకోండి, చేతులని వెనుక భాగం పైన ఉంచండి. ఇక మీరు మెడను అపసవ్య దిశలోను, సవ్య దిశలోను కదిలించండి. మీరు కదలికలను నెమ్మదిగా, నియంత్రణతో చేయడం చాలా ముఖ్యం. పూర్తి మెడ కదలికలను 5 సార్లు చేయండి సవ్య దిశలో. ఇక 5 సార్లు చేయండి అపసవ్య దిశలో. తర్వాత ఇప్పుడు మీ వెనుక భాగం. స్వేచ్ఛా శైలి ఈతలో మెడతో పాటుగానే మనం లెక్కలేనన్ని సార్లు వెనుక భాగాన్ని తిప్పుతుంటాం. సో మీరు మెడను వదులుగా చేయడం, వామప్ చేయడం పైన అమితంగా దృష్టి పెట్టే పక్షంలో మనం వెనుక భాగానికి అదే తరహా గౌరవాన్ని ఇవ్వాలి. సో చేతులను వెనుక భాగం పైన ఉంచండి. ఇప్పుడు వెనుక భాగంతో అపసవ్య దిశలో పెద్ద వలయాలు సృష్టించండి. నిజంగానే వెనుక భాగం సృష్టించిన వలయంలోని అన్ని మూలలను, అన్ని భాగాలను మూలాలకు తాకే ప్రయత్నం చేయండి. 5 సార్లు అపసవ్య దిశలో చేయండి. మరో 5 సార్లు సవ్య దిశలో చేయండి. కాస్తంత భుజాలను కదిలించడం గంటల తరబడి సంవత్సరమంతా కొలనులోనే గడిపేస్తుంటారు. భుజ కండరాల్లో సమస్య రావచ్చు. మీకు మీ భుజ కండరాలకు ఆసరానిచ్చే ముఖ్యమైన కండరాలు
మీ రొటేటర్ కఫ్ కండరాలు. ఈ రొటేటర్ కఫ్ కండరాల్లో కదలిక మిమ్మల్ని మృదువైన గాయాల నుంచి నివారిస్తుంది. సో నేను మీకోసం ఓ కదలికను ముందుంచుతున్నాను. ఇది మీ ఛాతీని విశాలం చేసి సేద తీర్చడమే కాదు, మీ దేహంలోని రొటేటర్ కఫ్ కండరాల కదలికల స్థాయిని మెరుగుపరుస్తుంది. సో మీ చేతులని, మీ మోచేతులని ఇలా పైకి లేపండి. అరచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలి. నెమ్మదిగా కిందకి దించండి. నెమ్మదిగా వాటిని పైకి ఎత్తండి. ఈ వ్యాయామంలో మీ మోచేతులను ముందుకి వెనక్కి కదిలించరాదు. ఇది చాలా ముఖ్యం. మీరు ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు అవి ఓ స్థిరమైన స్థితిలోకి రావాలి. వామప్లో భాగంగా ఈ కసరత్తును 6 నుంచి 8 సార్లు చేయొచ్చు. ఇప్పుడు కిందికి మోకాళ్ళ వైపు వెళ్దాం. ఛాతీ స్ట్రోక్ సమయంలో మీ మోకాళ్ళ మీద ఎంత బరువును ప్రయోగిస్తారు? అలాగే ఒకవేళ మీరు 2 కిలోమీటర్ల ఛాతీ స్ట్రోక్ వ్యాయామాన్ని ముగిస్తుంటే, 2 ల్యాప్స్ ఛాతీ స్ట్రోక్స్ వ్యాయామం చేస్తుంటే వాటిని నీటి శక్తికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు చరుస్తూనే ఉంటారు. సో అరచేతుల్ని మోకాళ్ళ మీదకి తీసుకువద్దాం. పాదాలు దగ్గరకు చేర్చి ఉండాలి. ఇప్పుడు మోకాళ్ళని అపసవ్య దిశలో తిప్పుతూ ఉండండి 5 సార్లు. తర్వాత సవ్య దిశలో 5 సార్లు తిప్పండి. ఇక సహజంగా ఈతగాళ్లకు రొమ్ము, ఇంటర్ కోస్టల్ కండరాల్లో గాయాలవుతుంటాయి. ఇదంతా పూర్తిగా ఎందుకంటే మీరు సీతాకోకచిలుక శైలిలో పూర్తిగా మీ రొమ్ము కండరాలను వెలుపలికి స్ట్రెచ్ చేస్తుంటారు. కాబట్టి నేను ఈ వ్యాయామాన్ని సూచిస్తున్నాను. మీ వ్యాయామానికి ముందు ఆ కండరాలను స్ట్రెచ్ చేయండి. స్థిరంగా ఉంచుకోండి. పాదాలను ఎడంగా ఉంచండి, నేరుగా ఉంచండి. మీరు మోకాలను బిగించకండి. అయితే కాళ్ళ ఆకృతి చక్కగా నేరుగా ఉండేలా చూసుకోండి. మీ వెనుక భాగం పైన ఎడమ చేతిని ఉంచండి. మీ కుడి చేతిని ఆకాశం వైపు లేపండి. ఆ తర్వాత మీరు నెమ్మదిగా పక్కకి వాలడం మొదలు పెట్టండి. మీ రొమ్ము కండరాల్లో స్ట్రెచ్ అనుభూతిని చెందండి. మీరిలా కుదుపుతున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఇలా మొత్తంగా 5 సార్లు చేయండి. ఇక నెమ్మదిగా వెనక్కి ప్రారంభ స్థితికి వచ్చేయండి. మీ కుడి చేతిని వెనక భాగం పైన ఉంచండి. ఎడమ చేతిని ఆకాశం వైపుగా లేపండి. మళ్ళీ పక్కకు వాలండి. మీరు ఎడమ వైపున చేసిన మాదిరిగానే ఇక్కడ చేయండి. నా ఇంటర్ కోస్టల్ కండరాలు విశాలం అవ్వడాన్ని, స్ట్రెచ్ అవ్వడాన్ని నేను అనుభూతి చెందుతున్నాను. నా వ్యాయామంలో సీతాకోకచిలుక శైలిలో దాడి చేయగలనన్న ఆలోచనతో సౌకర్యంగా ఉన్నాను. దీన్ని గమనంలో ఉంచుకుంటూ నేను కొన్ని నేలపైని వ్యాయామాలని, నీటిలోని వ్యాయామాలని కలిసి ఉంచాను. వీటితో మీ లోయర్ బాడీ, అప్పర్ బాడీకి సహకరించడం మొదలుపెట్టేలా మీరు చేయొచ్చు. మాబ్స్. మీరు మాబ్ సమతుల్య ఈతగాడిగా తయారవుతారు. మనం కొన్ని కదలికలు, స్ట్రెచ్ కసరత్తులను చేద్దాం. ఈ సిరీస్లో మనం ఎలాంటి పరికరాలను వాడడం లేదు. సో మీరు ఈ కసరత్తులను చేసేందుకు జిమ్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీరు వ్యాయామపు మ్యాట్ని మీ ఇంట్లోనే నేలపైన ఉంచి కసరత్తులతో మీరున్న చోటే దృఢంగా మారండి. రండి మొదలు పెడదాం. ఇక్కడ నా ఈతగాళ్ళు వరుణ్, కబీర్లు నేలపైనే వెలకిలా పడుకున్నారు. వారి లోయర్ బ్యాక్ నేలపై స్థిరంగా అదుముతుండేలా చూసుకుంటున్నారు. వారి కోర్ని పనిచేయిస్తున్నారు. ఎల్లప్పుడూ దాన్ని ఉత్తేజితం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తమ మోకాలని మడుస్తారు. మడమలను తమ కిందికి అదుముకుంటారు. వారి మడమలతో కిందకి అదుముతూ తమ వెనుక భాగాలను వారు లేపుతారు. తర్వాత నెమ్మదిగా కిందకు దించుతారు. ఈ కదలికలు పైకి వస్తున్నప్పుడు మీరు వెనుక భాగపు కండరాలను బిగువుగా లాక్కుంటున్నట్లుగా మీరు నిజంగానే అనుభూతి చెందుతారు. పైకెత్తాక 2-3 సెకండ్ల పాటు ఆగండి. తర్వాత వెనుక భాగాన్ని నెమ్మదిగా దించండి. పైకి వెళ్ళేటప్పుడు చాలా ఉగ్రంగా, వేగంగా లేపాలని, అలాగే కిందికి వచ్చేటప్పుడు నియంత్రణతో రావాలని కోరుకుంటాను. మనం మరో వైవిధ్యానికి వెళ్లే ముందు మీరు దీన్ని 12 నుంచి 15 సార్లు చేయడాన్ని నేను నిజంగా ఇష్టపడతాను. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ స్ట్రోక్ ఛాంపియన్ అరీసా నేలపైన మనం ఇందాక చేసిన రీతిలో అదే ఆకృతిలో ఉన్నారు. అయితే ఈసారి ఆమె పాదాలను దగ్గరగా ఉంచుతారు. ఆమె మోకాలను వెడల్పుగా విస్తరిస్తారు. ఆమె తన వెనుక భాగంతో ఇదే కదలికను కొనసాగిస్తారు. పైకెత్తి కిందకు దించుతారు. ఈ ఆకృతి విభిన్నంగా ఉన్న కారణంగా ఆమె తన తొడ ముందరి, వెనుక కండరాలకు వ్యాయామాన్ని చక్కగా ముగిస్తారు.
ఆమె 12 సార్లు చేశాక ఆమె స్వల్ప విరామం తీసుకుంటారు. ఈ వ్యాయామంలోని చివరి వైవిధ్యానికి సాగుతారు. ఈ చివరి దాంట్లో ఆమె తన మోకాళ్లను దగ్గరగా అదుముకుంటూ ఉంటారు. పాదాలను ఆకృతికి తగ్గట్లుగా వీలైనంత ఎడంగా ఉంచుతారు. మళ్ళీ ఆమె స్థితిలో మార్పు కారణంగా ఆమె వేరే కండరాలతో వ్యాయామాన్ని ముగిస్తారు. ఈ వ్యాయామం కోసం రూపొందించిన ఈ 3 వైవిధ్యాలను చేయడం ద్వారా మీ తొడ ముందు, వెనుక కండరాల్లోని విభిన్న భాగాలకే కాదు, అటు ఈ వ్యాయామం ద్వారా తటస్థ వెన్నెముకతో మీ కోర్ కూడా పనిచేయిస్తున్నందువలన మీ ఉదర కండరాలను, కోర్ కండరాలను కూడా పనిచేయిస్తూ వ్యాయామాన్ని ముగిస్తారు. మీరు లోయర్ బాడీ దారుఢ్యాన్ని నిర్మించడానికి పునాదిగా నేను ఈ వ్యాయామాలన్నింటినీ కలిపి ఉంచాను. ఇది చేయడం చాలా తేలికే, అయితే సరైన టెక్నిక్ని వాడడం చాలా కీలకం. ఈ కారణంగానే చాలామంది ఈతగాళ్ళు తమ వ్యాయామశాల కసరత్తు ద్వారా తమ కోరు కండరాలను ఆపేస్తుంటారు. చెప్పలేనంత ఒత్తిడి లోయర్ బ్యాక్కి మారుతుంటుంది. అనుభూతి చెందేందుకు ఉత్తమ మార్గం ఏంటంటే, మీ కోర్ ప్రారంభమైందనుకోండి, నిజంగానే మీరు బెల్ట్ కట్టుకున్నట్లుగా ఊహించండి. కొద్దిగా తిప్పుతున్నట్లుగా చేస్తే అప్పుడు ఆ బెల్ట్ కోర్లోనికి అదుముకుంటుంది. నేను కదలికలను చేస్తున్నప్పుడు మీరు దీన్ని పక్క నుంచి చూడొచ్చు. ఇక్కడ మీ బెల్ట్ ఊహాజనిత బెల్ట్ ఉంది. నా లోయర్ బ్యాక్ లో కాస్తంత వంపు ఉంది. నా వెనుక భాగం బయటికి తంతోంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, నేను నా కోర్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నేను నా బెల్ట్ బకిల్ని లేపుతాను. దానివల్ల నా కోర్, ఉదరం ఉత్తేజితమవుతాయి. నా లోయర్ బ్యాక్ చదునుగా మారిపోతుంది. నా వెన్నెముక తటస్థంగా ఉంటుంది. నా ఉదర వ్యాయామం, నా కోర్ వ్యాయామం కోసం నేను కింద పడుకున్నప్పటికీ నేను అదే తరహా కదలిక చేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. మీరు వ్యాయామం చేయడానికి ముందు మనం ఇందాక చేసిన మాదిరిగానే మన లోయర్ బ్యాక్ ని నేలలోకి దించడం ద్వారా మీరు చేయొచ్చు. తర్వాతి కసరత్తుల విషయానికి వస్తే దాన్ని తరుణ్ శ్రావణిలు చేస్తారు. గొంతు కూర్చొనే కసరత్తులకు తీవ్రమైన గెంతులతో 2 సులువైన వైవిధ్యాలను రూపొందించాను. నియంత్రణతో కూడిన కదలికలతో పాటు వేగపు, చురుకైన కదలికల కలయికనే నేనెప్పుడు ఇష్టపడతాను. అప్పుడే ఈ సెట్ ముగిసేసరికి మీ కండరాలు నిజంగానే చురుగ్గా మారుతాయి. తరుణ్ శ్రావణిలను గమనించండి. వాళ్ళు తమ మడిమలను నేలపై స్థిరంగా నాటుకుంటున్నట్లుగా ఉంచారు. సగం కన్నా కాస్తంత ఎక్కువ గొంతు కూర్చునేటట్లు చేస్తోంది అది. వెన్నును నేరుగా ఉంచండి. వెన్నెముక తటస్థంగా ఉండాలి. ఛాతీ, భుజాలు పైకి లేపి ఉంచాలి. మీ ముందున్న ఓ బిందువుపైనే చూస్తుండండి. వారి బరువు మడిమల్లోకి వెళ్తున్నట్లుగా వారు భావిస్తారు. పైకి బలంగా వచ్చేందుకు కూడా అదే స్థితి మడిమలను ఉపయోగించండి. వారు దీన్ని 5 సార్లు చేశాక వాళ్ళను 5 సార్లు నిలువుగా ఎత్తుకు ఎగరాలని సూచిస్తున్నాను. నెమ్మదైన గొంతు కూర్చొనే భంగిమలకు ప్రత్యామ్నాయంగా వేగపు, చురుకైన గెంతులను చేర్చుకోవచ్చు. మీ తొడ వెనుక కండరాలను నిజంగానే బలంగా తీర్చిదిద్దుతాయి. దాంతో పాటే ఉత్తమమైన బ్రెస్ట్ స్ట్రోక్స్ కి అనుగుణంగా మిమ్మల్ని మారుస్తుంది. అలాగే బలమైన పుషప్స్ ని కూడా అందిస్తుంది. ఈసారి వాళ్ళు మార్చింది ఏంటంటే వారి పాదాల ఆకృతే. వాళ్ళు కాళ్ళను కాస్తంత ఎడంగా ఉంచి నిల్చున్నారు. వాళ్ళ కాలివేళ్లు వెలుపలికి తిరిగాయి. మీ లోపలి తొడ కండరాలను బలంగా చేసేందుకు, అలాగే మీ గజ్జల్లోని కండరాలను దృఢంగా ఉంచేందుకు ఈ కదలిక నిజంగానే బాగా ఉపయోగపడుతుంది. బ్రెస్ట్ స్ట్రోక్స్ చేసిన వాళ్ళు తరచూ లోపలి తొడల్లో గాయాలవ్వడం, నొప్పుల వల్ల బాధపడుతుంటారు. ప్రాథమికంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు. నేలపైన దారుఢ్యాన్ని పొందడం చాలా ముఖ్యం. మళ్ళీ 15 సార్లు ఓ సెట్గా 2 సెట్స్ చేస్తే ఈ వ్యాయామాన్ని ఖచ్చితంగా చేయడమే అవుతుంది. మళ్ళీ ఈ గొంతు కూర్చొనే కసరత్తులను 5-6 పైకి గెంతడాలతో మార్పు చేశాం. ఇది ఉగ్రస్థాయిలో చేసే చురుకైన వ్యాయామం. నెమ్మదిగా కండరాలను నిర్మించే గొంతు కూర్చోవడానికి ఇది ప్రత్యామ్నాయం. గొంతు కూర్చొనే కసరత్తులలో చివరి వైవిధ్యానికి వద్దాం.
నేను ఈ భాగానికి కాస్తంత మెరుగులు దిద్దాను. ఈ రకంగా అచ్చంగా మీకు కొలనులో అవసరమైన తీరులోనే మీ కోర్ ఉత్తేజంగా పనిచేస్తుండేలా చేసి కాళ్లకు వ్యాయామాన్ని ఇవ్వమని మీ దేహానికి బోధించండి. ఈ గొంతు కూర్చునే వైవిధ్యంలో రాష్ట్ర స్థాయి క్రీడాకారుడు వరుణ్ ఒంటికాలి గొంతు కూర్చునే కసరత్తును చేసి చూపిస్తాడు. చదువుకునే కుర్చీ లేదా బల్ల కావాలి. ఒంటికాలుతో మొదలు పెట్టండి. ముందుకు అశ్వ సంచాలనాసనంలోకి రండి. మిగతా భాగాన్ని కుర్చీ మీద ఉంచండి. ముందరి కాలు అదే కాలి పాదాన్ని మధ్యమ దృష్టితో చూస్తున్నట్లుండాలి. వెన్నెముక ద్వారా పొడవుగా ఉండండి. మీ కటి ప్రదేశం సమంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ముందున్న కాలితో పావు వంతు గొంతు కూర్చునే ప్రదర్శన చేయండి. మీ మోకాలని వెనుక భాగపు సమరేఖలో ఉంచండి. కాలివేళ్ల ఎగువకు మోకాలు వెళ్ళరాదు. మీ తొడ వెనుక కండరాలు వెలుపలి భాగంలోని కండరాలు ఉత్తేజితం కావడాన్ని, నిజంగానే వ్యాయామం కావడాన్ని మీరు అనుభూతి చెందాలి. ప్రతి కాలితోనూ 6 కసరత్తులు ఓ సెట్ చొప్పున ప్రతి కాలి మీద 3 సెట్ల కసరత్తులు చేయాలి. ఈ సెట్లో మీరు వెన్నుని విపరీతంగా వంచారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే మీ చేతులు ఎల్లప్పుడూ ముందుకు నేరుగా చాపి ఉండాలి. ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న ఈత క్రీడాకారులకి ఒంటికాలితో గొంతు కూర్చునే కసరత్తు చేసేంత దారుడి సామర్థ్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు నేను చూపించిన చివరి కసరత్తుని కుర్చీ ఆసరాతో చేయడం చాలా గొప్ప మార్గం. నా తర్వాతి వ్యాయామం నేను తరుణ్ కలిసి చేసి చూపిస్తాం. ఇది క్రాస్ కాస్ట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఘనమైన మార్గం. ముందుగా ఆకస్మిక కదలికలతో మొదలు పెడదాం. దేహాన్ని నేరుగా ఉంచండి. భుజాలు వెనక్కి సేద తీర్చి ఉంచండి. గడ్డాన్ని పైకెత్తండి. ఎప్పుడూ కోర్ని పనిచేయిస్తూ ఉండండి. ఓ కాలితో ముందుకు అడిగేయండి. వెనుక భాగాన్ని దించండి. మోకాళ్ళు 90 డిగ్రీల కోణం మేరకు ఉంచండి. ఈ సమయంలో దీనికి అదనంగా కోర్ స్థిరత్వాన్ని జోడిస్తున్నాము. మీ మొండెం నుంచి అప్పర్ బాడీని ఎడమకు తిప్పండి. మీ చేతులతో అడ్డంగా ఎడమ వైపున బయటికి చేతులను స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా మీ చేతులను మళ్ళీ మధ్యలోకి తీసుకురండి. తర్వాత మరో కాలితో ముందుకు అడిగేయండి. తర్వాత అటువైపు తిరగండి. మీ కోరు ఉత్తేజంగా ఉండాలి. పక్కల్లో సమతుల్యాన్ని కోల్పోకుండా చూసుకోండి. ఈ రకమైన స్థిరత్వపు వ్యాయామాలు చురుగ్గా కదలడం వల్ల మీ తొడ ముందు వెనుక కండరాలను ఒంటిగా చేస్తాయి. తిరిగే కదలికలను జోడించడం వల్ల సమతుల్యాన్ని మెరుగుపరిచే క్రమంలో మీ వెనుక భాగం మరింతగా సంకోచిస్తుంది. ప్రతి కాలితోనూ 6 కసరత్తులు చేయాలి. మొత్తంగా ఇలాంటి 3 సెట్స్ చేయాలి. ఈ వ్యాయామానికి ఇవి సరిపోతాయి. ఇప్పుడు మనం కాళ్ళ వ్యాయామాలు చేశాం. మన ఈత నుంచి వాటిని తిరిగి పొందేందుకు ఈసారి వ్యాయామశాలకు వెళ్లే ముందు కాళ్ళ కదలికలు, స్ట్రెచ్లు చాలా కీలకం. గుర్తుంచుకోండి, మీరు స్ట్రెచ్లు చేయకుంటే ఇబ్బందిగా ముగించినట్లే. మర్నాటి ఉదయం దాని ప్రభావం కనిపిస్తుంది. కొంతకాలం తర్వాత మీరు ఫ్లెక్సిబిలిటీని కోల్పోతారు. శక్తి అంటే కొలనులో కదలికే తప్ప మరేమీ కాదు. కండరాలకు చెందిన అన్ని సానుకూలతలను కోల్పోతాము. ఇక్కడ వరుణ్ చాలా చక్కటి బ్రెస్ట్ స్ట్రోక్స్ స్ట్రెచ్ చేస్తున్నాడు. బ్రెస్ట్ స్ట్రోక్లకి ఈ కసరత్తు చాలా మంచిది. వజ్రాసనం స్ట్రెచ్ కి సంబంధించి నా దగ్గర సులువైన వైవిధ్యం ఉంది. ఇప్పుడు వరుణ్ దాన్ని చేస్తాడు. సో తన వెనుక కండరాలు నేలను తాకుతున్నాయి. తన మడిమలు వెలుపలికి తిరిగి ఉన్నాయి. బ్రెస్ట్ స్ట్రోక్స్ ని విసిరేటప్పుడు తను ఈ భంగిమను వెన్నును నేరుగా ఉంచి కొనసాగించవచ్చు. 10 సెకండ్లతో మొదలుపెట్టి ఈ భంగిమలో క్రమంగా దాదాపు 3 నిమిషాల పాటు కూర్చునే స్థాయికి చేరుకోవాలి. తన పాదాలను వెలుపలికి తిప్పేందుకు మడిమలను స్ట్రెచ్ చేసే తన సామర్థ్యం నీళ్లలో కదలికలకు ఉపకరిస్తుంది. పాదాలతో కదిలే ఘనమైన స్థాయిని ఇస్తుంది. బ్రెస్ట్ స్ట్రోక్స్ విసిరేందుకు, అలాగే ఫ్రీ స్టైల్లోనూ సీతాకోకచిలుక స్ట్రోక్స్ లోనూ కొలనులో దిగువకు చేరేలా అతడి వేగాన్ని పెంచే శక్తిని పెంచేందుకు ఉపకరిస్తుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఆరిసా ఈ అద్భుతమైన స్ట్రెచ్ ని మీకు ప్రదర్శిస్తోంది. మోకాలి సమస్యలుంటే మీరు ఇలా పడుకొని చేసే బదులు దీన్ని నిల్చొనే చేయొచ్చు. మీ చేతి మీద తలను ఉంచండి. కింది కాలిని వెనుక భాగం వరకు లాక్కోండి. నేరుగా ఉంచడం మీకు కష్టం అనిపిస్తే కింది మోకాలిని మడవండి. ఇలా 30 సెకండ్ల పాటు ఉన్నాక తర్వాత మరో కాలికి మారండి. మీరు ఒకవేళ దీన్ని మొదటిసారిగా చేస్తుంటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే కండరాలను కుదపకండి. స్ట్రెచ్చింగ్ నెమ్మదిగా జరగాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని బట్టి మాత్రమే కండరాలను స్ట్రెచ్ చేయాలి.
స్ట్రెచ్ చేస్తున్నప్పుడు కదలికల స్థాయి కాలానుగుణంగా ఏర్పడుతుంది. ప్రారంభించిన తొలి రోజే మీరు విపరీతంగా తోయరాదు. ఎవరిని తోసేందుకు సహకరించమని కోరరాదు. కాస్తంత సమయం తీసుకోండి. క్రమశిక్షణతో ప్రతిరోజు చేయడం ఉత్తమంగా ప్రదర్శనకు కీలకం. నేను అంతర్జాతీయ టోర్నమెంట్లకు వెళ్ళినప్పుడు పోటీకి ముందు విశ్రాంతి తీసుకోవడం లక్ష్యంగా ఉండేది. ఆ తర్వాత నేను 20 నుంచి 30 నిమిషాల పాటు చక్కటి స్ట్రెచ్ కసరత్తులను చేసేవాడిని. ఈ ఎపిసోడ్స్ లో అప్పర్ బాడీ వ్యాయామాలకు సంబంధించి ఇలాంటివి ఎన్నింటినో నేను చేర్చాను. ఇప్పుడు కొలనులోకి వెళ్దాం. నేను ఇక్కడ చూపించినట్లుగా కొలనులో చేయదగ్గ కొన్ని వ్యాయామాలు కొలనులో స్ట్రెచ్ చేయడం బలంగా మార్చేందుకు ఇవి చాలా గొప్పవి. విభిన్న క్రీడల నుంచి కొలనులో సమయాన్ని వెచ్చించడం, దిగువన ఈదడం లాంటివి ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు. వారు దీన్ని తమ కండరాలను పూర్తిగా సేద తీర్చేందుకు చేస్తారు. కండరాలను తిరిగి సాధించేందుకు చల్లటి నీరు లేదా హిమస్నానం చాలా గొప్పవి. దీన్ని చేసేందుకు మీరు నీళ్ళలో ఎలా చేస్తారో అలాగే నేలపైన స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. ఇది కాలి కసరత్తుల్లో చివరిది. దాన్ని మీరు కొలనులో ప్రయత్నించవచ్చు. మీ లోయర్ బాడీ వ్యాయామాల్లో కొన్ని విభిన్న కసరత్తులను జోడించవచ్చు. మీరు దీన్ని వ్యాయామశాలలో చేతి వ్యాయామానికి అధిక ప్రమాణాలను జోడించవచ్చు. సో నేను ఈరోజు అప్పర్ బాడీ వ్యాయామాన్ని నేలపైన నిజంగానే అద్భుతంగా చేశానని మీరు అనుభూతి చెందిన రోజున మీ కాళ్ళు నిజంగానే సేద తీరుతుంటాయి. దీన్ని నీళ్ళలో చేసేందుకు మీ సమయంలో 5 నుంచి 10 నిమిషాలను కేటాయించండి. తన్నే కసరత్తుల్లో మీ వ్యాయామాల్లోని నిలువుగా తన్నే కసరత్తుల్లో సులభమైనవి, బహుముఖమైనవి ఉన్నాయి. మైకెల్ ఫెల్ప్ వాటిని వినియోగించేవాడు. కొలనులో మీ ఎత్తు కన్నా బాగా లోతుగా ఉన్న చోటుకి వెళ్ళండి. కాళ్ళతో నేలను తోయండి. చేతులను పైకెత్తి మిమ్మల్ని మీరు నిలువుగా ఉంచుకోండి. చేతులని నీళ్ల పైభాగంలో లేపండి. తల నీళ్ల పైభాగంలో ఉండేలా ఫ్లట్టర్ కిక్ ని ఉపయోగించండి లేదా ఫ్రీ స్టైల్ కిక్ ని వాడండి. తర్వాత పైకి లేచేందుకు ప్రత్యామ్నాయ ఒంటికాలి బ్రెస్ట్ స్ట్రోక్కి వెళ్ళండి. మీరు ఓ సెట్ని చేయొచ్చు. నేను నిలువుగా తన్నే కసరత్తు సాధారణంగా 30 సెకండ్ల పాటు చేస్తాను. తొలి స్ట్రోక్, తర్వాత ఓ 20 సెకండ్లు సేద తీరి తర్వాత మరో స్ట్రోక్కి వెళ్తాను. ఈ చివరి వ్యాయామం శక్తిని మెరుగుపరుచుకునేందుకే కాదు, నీళ్ళలో నిరోధకానికి వ్యతిరేకంగా చేసేందుకు చాలా గొప్ప మార్గం. మీలో గట్టిగా తన్నే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీన్ని ఎలాంటి బరువు యంత్రాల ప్రమేయం లేకుండా చేస్తారు. హృదయంలో రక్త ప్రసరణను నీళ్ళలో కదిలించేందుకు అనువైన కీళ్లను సురక్షితంగా ఉంచుకోగలుగుతాము. మీరు కిక్కిరిసిపోయిన కొలను మధ్యలో ఉన్నట్లయితే ల్యాప్స్ చేసేందుకు మీకు ఎలాంటి చోటు దొరకడం లేదనుకుంటే ఇది చాలా గొప్ప మార్గం. ఇక మీరు కాళ్ళ వ్యాయామాలను చేస్తూ ఉండండి. మీ కాళ్ళను శక్తివంతంగా చేస్తాయి. ఒకవేళ మీకు ఎన్నో లక్ష్యాలున్నా, ఈతలో వ్యక్తిగతంగా ఉత్తమ సమయం పొందాలన్నా, సమయం ఈదాలన్నా వ్యాయామాలు అవి ఖచ్చితంగా మిమ్మల్ని గమ్యానికి చేర్చేవే. బలమైన దిగువ పునాదిని నిర్మించేందుకు, మీ లక్ష్యాలను త్వరగా చేరేందుకు ఇవి ఉపయోగకరం. అయితే ఈరోజు తెలివిగా ఈదడం గుర్తించిన చర్చలో మాతో కలవడాన్ని మీరు ఆస్వాదించి ఉంటారని నమ్ముతున్నాను. సంతోషంగా ఈదండి.